ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే యొక్క కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రతిదినము ప్రభు తన వాగ్దానంతో బలపరుస్తూ మరొక నూతన దినాన్ని మనకిచ్చి ఆయన కృప చొప్పున నడిపిస్తూ ఉండగా దేవుని సన్నిధిని ఈ దినము కూడా మరి ప్రార్థనతోనే ఆయన ముఖ దర్శనం చేయించి ప్రారంభించినారా. భక్తుడైన దావీదు నేను మేల్కొన్నప్పుడు ఆయన ముఖ దర్శనం చేసేదను, ఆయన స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదే విధముగా భక్తి జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో శ్రద్ధతో ప్రతి ఉదయం మోకరించి ప్రార్థించే అనుభవంలోకి ఉంటే తన వాగ్దానం నీ పట్ల నెరవేర్చి ఉన్నతమైన కృపలతో నింపేందుకు ప్రభు మీ మధ్యకు వస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మరింతగా మీరు దీవించబడాలి అని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక వాగ్దానం ప్రభు మనకిస్తుండగా చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో నుండి ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఏ పరిస్థితులతో ప్రారంభించినావు, ఏ అనారోగ్యంతో ప్రారంభించినావు, మానసికంగా శారీరకంగా ఏ గాయముతో ఈ దినాన్ని ప్రారంభించినావు, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను చూచిన నీ దేవుడు నిన్ను లేవనెత్తేందుకే, నీకు స్వస్థతనిచ్చేందుకే, నీకు విడుదల ఇచ్చి బలపరిచి ధైర్యాన్ని ఇచ్చేందుకే ప్రభు తన మాటను వాగ్దానం అని ఎత్తుకు వస్తూ ఉన్నారు. ఎటువంటి గాయముతో నీ హృదయం బాధపడుచున్నాను, నీ శరీరం గాయపరచబడి ఉన్నాను, ప్రభు నేను లేవనెత్తే దేవుడని నమ్మి విశ్వాసంతో దేవుడి వైపు చూడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం పట్ల నిశ్చయముగా ఆయన నెరవేర్చే దేవుడై ఉదయకాల సమయంలో నేను దర్శిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు మానసికంగా శారీరకంగా గాయపరచబడి దేవుని తట్టు వారి ముఖములు ఎత్తగా, దేవునికి వారు ప్రార్థించగా, వారు గాయములు కట్టబడినట్లుగా, వారు ఆరోగ్యాన్ని పొందుకొని దేవుని ఆరాధించినట్లుగా మనము అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో మనం ఆయనకు అప్పగించుకొని నీతి యథార్థతలు కాపాడుకొనొచ్చు, విశ్వాసంలో నమ్మికలో నిరీక్షణ కలిగి ఓపిక కలిగి వాక్యమందు వాగ్దానమందు నిలుచుండి ప్రార్థించే వరకు అనుకుంటే దేవుని వైపు చూస్తున్నామేమో. ఆయన చేతిలో నిన్ను స్వస్థపరచును గాక, నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కంచె వేసి కాపాడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమందు నిలుచుండి నీకు కళ్ళు మూసుకున్నట్లయితే తండ్రి నీకు స్తోత్రమయ్యా, మీ ప్రియులతో మీరు మాట్లాడిన ఈ యొక్క వాక్కును బట్టి స్తోత్రాలు చూపిస్తున్నానయ్యా. ఎవరు ఏ పరిస్థితుల్లో గాయపరచబడి ఉన్నారు, ఏ వ్యక్తుల దగ్గర గాయపరచబడి ఉన్నారు, మరి గాయము మానసికమైందను అది శరీరానుసారమైందను ఈ దినమున గాయములు మాన్పబడును కాక, నీ చేతిలే స్వస్థపరచును కాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దృష్టించిందయ్యా. కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానము కలుగు చేయండి. సమృద్ధి కలిగిన అయా సంతోషకరమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రభు కుటుంబాల్లో ఆర్థిక అప్పులైన ప్రతి గాడిని విరగొట్టండి. ఎవరు ఏ అనారోగ్యంతో హాస్పిటల్ పాలై ఉన్నారు ఇప్పుడే ముట్టండి, స్వస్థపరచండి. ప్రభు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తము తోడే ఉంచి నడిపించండి. ఈ దినమననే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఈ వాక్కుల చేత వారు దీవించబడాలి, ఆదరించబడాలి, స్వస్థపరచబడాలయ్యా. రాజ్య సంబంధికులుగా మార్చమని ఇదిగో నీ శిలువ త్యాగాన్ని వారు గుర్తెరిగినట్లుగా నువ్వు లోక రక్షకులుగా అంగీకరించినట్లుగా అనేకులు కంటే కృప దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పర సంబంధమైన దీవెనలు ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి ప్రభా. అయ్యా నీ దైవజనులందరికీ నీ కృప తోడే ఉంచి ఇదిగో ప్రభా ప్రతి గాయాన్ని కట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమున ఎందరైతే మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో నీ నామంలో వారిని దీవించి ఆశీర్వదించుండగా ప్రభా ఈ దినమంతా నూతనమైన కృపలతో నింపమని అడుగుచుండగా సహాయం దయచేయండి ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని వేడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ దినమంతా తన కృప చొప్పున మిమ్మల్ని నడిపించును గాక.